వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం డమాల్ అయిపోయింది, నేల చూపులు చూస్తుంది అని ఒక్కసారిగా వార్తలు హల్చల్ చేస్తుంటే ఏదో అద్భుతం జరిగినట్టుగా హైదరాబాద్లో ఎకరానికి 177 కోట్లు పలకడం అనేది ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ప్లస్ జనాల్లో కూడా ఒక ఆశ్చర్యం అయితే కలిగిస్తుంది. ఇటీవల హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లకు వేలం వేస్తే అక్కడ 3 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే దాదాపుగా 500 కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పి గవర్నమెంట్ ఒక ఎస్టిమేషన్ వేసుకుంటే 38 కోట్లు మాత్రమే సమకూరాయి. అంతలోనే ఇక్కడ టీజీఐఐసి సోమవారం నిర్వహించినటువంటి ఒక వేలంలో ఇంత భారీ ధర పలకడం అనేది ఒక రకమైన సందేహాలు కూడా వ్యక్తమైంది. అయితే భూముల ధరలు నిజంగానే గణనీయంగా పడిపోయినటువంటి వాస్తవం ఉంటే కూడా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కారు ఏదో ఒక మాయాజాలం చేస్తున్నట్టుగా తెరపైకి కొత్త ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇక హైదరాబాద్ ఏం జరిగింది అనేది మనం మాట్లాడితే హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని రాయదుర్గంలో భూముల కోసం వేలం కోసం సోమవారం నిర్వహించినటువంటి వేలంలో ఎన్నడూ లేని విధంగా ఎకరం 177 కోట్లకు రికార్డు స్థాయిలో ఇక్కడ ధరకు ఇక్కడ అమ్ముడుపోయాయి. అయితే ఇక్కడ టీజీఐఐసి తెలిపిన వివరాల ప్రకారం మొత్తంగా 7.67 ఎకరాల భూమిని వేలం వేస్తే 1357.59 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మరో 11 ఎకరాలకు వేలం వేస్తే ఎకరానికి 141.5 కోట్ల రూపాయలు పలికి, అంటే మొత్తంగా చూసుకుంటే 1556.5 కోట్ల రూపాయలు ప్రభుత్వానికైతే ఆదాయం వచ్చింది. ఈ వేలంలో స్థానిక డెవలపర్లతో పాటు జాతీయ స్థాయి డెవలపర్లు కూడా మొత్తంగా పాల్గొన్నారు. దీన్ని టీజీఐఐసి తరపున జేఎల్ఎల్ ఇండియా, ఎంఎస్టీసీ ఈ వేలం ప్రక్రియని మొత్తంగా నిర్వహించాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత ధరకు ఎందుకు కొన్నారు, ఎవరు కొన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూస్తే కనుక ఈ దాన్ని ఎకరానికి దాదాపుగా 177 కోట్ల రూపాయల కోసం దీన్ని ఎంఎస్ఎన్ గ్రూప్ దక్కించుకుంది. ఈ ఎంఎస్ఎన్ గ్రూప్ ఎవరిది అంటే కనుక డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి. ఈయన ఇప్పుడు ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండిగా కూడా ఈయన ఉన్నారు. 2003లో ఇది ఎంఎస్ఎన్ గ్రూప్ అనేది మొదటగా స్టార్ట్ అయింది. ఈ దీంట్లో వాళ్ళు పెట్టుకున్న అంటే ఈ ఎంఎస్ఎన్ గ్రూప్ దేనికోసం స్టార్ట్ చేశారంటే ఫార్మా, ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవాలి అని చెప్పే విధంగా ముందుగా ఎంఎస్ఎన్ గ్రూప్ అయితే స్టార్ట్ చేస్తే ఎంఎస్ఎన్ గ్రూప్లో రియల్ ఎస్టేట్ అనే ఒక సిస్టర్ కంపెనీకి సంబంధించి చూస్తే ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ అనేది 2021లో స్టార్ట్ చేయబడింది. వీళ్ళు ఏంటంటే ప్రీమియం రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ మొత్తంగా కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎన్ నోన్స్ ఫర్ క్రియేటింగ్ లగ్జరీ అండ్ ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబుల్ ప్లేసెస్. ఇక్కడ వాళ్ళు లగ్జరీ అపార్ట్మెంట్లు కట్టియడం కానీ ఇన్నోవేటివ్ ఇక్కడ రాని ఐడియాలతో వీళ్ళు ఒక అపార్ట్మెంట్లను తయారు చేయడం అనేది వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎయిమ్స్ అండ్ గోల్స్గా చెప్పుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కనుక వీళ్ళు నియోపాలిస్ కానీ, మంచిరేవులా కానీ, తెల్లాపూర్ కానీ, పటాన్ చెరువు లాంటి ఏరియాల్లో వీళ్ళ రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఎకరానికి 177 కోట్ల రూపాయలు పలికాయంటే వీళ్ళు బడా కంపెనీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ మాత్రం కూడా వాళ్ళని ఎస్టిమేట్ చేస్తుంటారు. వీళ్ళ నెట్వర్త్ ఎంత అంటే $1 బిలియన్ అని కూడా చెప్పుకోవాలి. 2023-24 లెక్కల ప్రకారం వీళ్ళ నెట్వర్త్ ఇంతవరకు ఉంది. అయితే వీళ్ళ క్యాపబిలిటీస్ చూసుకుంటే కనుక లార్జ్ స్కేల్ డెవలప్మెంట్స్ ప్లాన్స్ టు బిల్డ్ 20 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లేసెస్. టోటల్గా 20 మిలియన్కి సంబంధించిన ఎస్ఎఫ్టీలలో వీళ్ళ కమర్షియల్ ప్లేసెస్కి సంబంధించి వీళ్ళు మొత్తం కూడా బిల్డ్ చేయాలని చెప్పి వీళ్ళ ఒక ఏం పెట్టుకున్నారు. అది కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల. టోటల్గా చూసుకుంటే కనుక ఈ ఎంఎస్ఎన్ గ్రూప్ అనేది ఇప్పుడు నిజంగానే హైదరాబాద్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఎకరము 60 కోట్లు 70 కోట్లు పలికిన గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసుకుంటే కనుక కోకాపేటలో అత్యధికంగా ధర పలికితే దాన్నే వావ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అని మనము నోరెళ్ళబెట్టిన పరిస్థితి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఒక ఎకరము ఇక్కడ దాదాపు రాయదుర్గం ఏరియాలో 177 కోట్ల రూపాయలకు పలికిందంటే రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటిపోతాయి అనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు.